అందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలతో గం గం గణపతి నమః. ఓం శ్రీమాత్రే నమః. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్మాం సాం సర్వతో జయమంగళ అంటూ అందరికీ మరొకసారి ఆ ఉగాది శుభాకాంక్షలను అందిస్తూ సృష్టి ఆరంభం, కలియుగ ప్రారంభం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అన్నది ఆ యుగం యొక్క ఆరంభం. అది యుగాదిగా, సనాతన ధర్మ ప్రశస్తిగా, సకల జగత్ సృష్టి ఆ బ్రహ్మ విశిష్ట కాలపూజ అది ఉగాది. కాలాన్ని దైవ స్వరూపంగా, ప్రకృతి కాల జగత్శోభల ఉత్సాహం అది ఉగాది ఉత్సవ ప్రభావమే. కనుక ఆ భారతీయత, ఆధ్యాత్మికత, వైజ్ఞానికతల ఆ దృక్పథ ఔన్నత్యం ప్రకటించేటువంటి విశిష్టమైనటువంటి అచ్చమైన తెలుగుల తొలి పండుగ అది ఉగాది అనే చెప్పచ్చు. ప్రకృతిలో మనం ఆ విశిష్టాన్ని చూస్తాం, చైత్ర దరహాసాన్ని చూస్తాం, వాసంత విలాసాన్ని చూస్తాం. కనుక పాల్గొనం నుంచి చైత్రమాసాలలోకి వచ్చేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ కాలం యొక్క మార్పు, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చైతన్యం అది చైత్ర శోభగా నిలుస్తుంది. అటువంటి సంస్కృతి సంప్రదాయాల విశ్వంగా సంస్కార సుధల వసుధకి నవ్యాసల వసంత సంతస ఉత్సాహంగా ఈ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. మనకి ప్రభవ నుంచి అక్షయ దాకా ఉన్నటువంటి 60 తెలుగు సంవత్సరాల్లో 39వదైనటువంటిది విశ్వావసు. అంటే 3 నుంచి 9 సంఖ్యాశాస్త్రపరంగా 3 రెట్లు, అంటే త్రిగుణీకృతమైనటువంటి ఒక ఉత్సాహం దాన్ని తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇది 30వ తేదీన ఆదివారం నాడు వస్తుంది. కనుక ఆదివారం ఈ రవి రాజుగా ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కాలమాన ప్రకారం చాంద్రమానంలో చేసేటువంటి విశిష్టం, దానికి సూర్యుడు రాజుగా ఉన్నటువంటి ఈ సంవత్సరం విశ్వావసు. మంత్రి చంద్రుడే. మళ్ళీ ముఖ్యంగా ఈ నవనాయకులు, నవగ్రహాల యొక్క ఈ సంచార విశేషం ఏదైతే ఆ కాలమాన ప్రమాణం ఉందో దాన్ని కొలిచేటువంటి ఒక విశిష్టమైనటువంటిది. కాలం ప్రకృతి నవశోభలతో నవవర్ష ఉగాదిగా జన ఆశయ విశ్వాసం పెంచే విశ్వావసుగా ఈ చైత్రమాస సృష్టి చైతన్యం, ఆ చేతనం అది మధుమాస యొక్క మధురిమని. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తొలి అవతారమైనటువంటి మత్స్యావతారం అది చైత్ర శుక్ల పక్ష ఆ తదీనాడే జరుగుతుంది. మనకి ఎప్పుడైతే ఆ మత్స్య జయంతి జరుపుకుంటున్నామో అది సృష్టి ఆరంభమైనటువంటి అవసరమైనటువంటి ఆ వేదవాంగ్మయాన్ని సోమకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు సంహరిస్తే అది శ్రీహరి ఆ సోమకాసురుడిని సంహరించాక ఆ వేదవాంగ్మయాన్ని మళ్ళీ బ్రహ్మకు ఇవ్వడం, ఆ విశిష్టంగా సృష్టిని ప్రారంభం చేస్తూ వేదకోశాన్ని పరిరక్షించేటువంటి ఈ చైత్రం యొక్క విశిష్టని అది మనం విశేషంగా చేసుకునేటువంటి కాలం పండుగ. ప్రళయకాల రక్షక భగవత్కాల భక్తి నావగా మనం నడిచేటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తికి ఆలంబనగా, ధార్మికతకు ఆలంబనగా, భారతీయత సంస్కృతి సంస్కారాలకు ఒక వేడుకగా చేసుకునేటువంటి కనుకనే వేద పురాణాలలో ఉన్నటువంటి మన విశిష్టత ఈ చైత్రమాసంలో ఉండేటువంటి ఉగాది. కనుక గతం క్రోధి, ఆ క్రోధనలు రోదనలు గతించిపోయి మనకు ఒక విశ్వసనీయంగా ఈ విశ్వ అంతటికీ కూడా ఆ వసు అంటే మనకి బంగారం, విశ్వానికి ఒక బంగారమయ కాలాన్ని ఇవ్వడం. అలాగే ఈ వసుధకు కూడా ఒక కొత్త ఆశలను మొలకెత్తేటువంటి పచ్చని చిగుళ్ళతోటి ఆ కాలం యొక్క ప్రకృతిని మనం ఆహ్వానించేటువంటి ఈ వసంత విలాసం అది ఉగాది. కనుకనే మనకి ఆ విశ్వాస బంగారమైనటువంటి ఆశల శ్వాసగా వచ్చింది ఈ విశ్వావసు అని చెప్పుకోవచ్చు. ఈ ఉగాది ప్రాభవాన్ని మనం ఎంత గొప్పగా చెప్పుకోవాలంటే విశ్వేషాం వసు యస్మాత్ అంటూ యస్మాత్కృత్ ఆ ఆశయ దృక్పథంతో మనం చేసేటువంటి దాంట్లో మనకి ఎంతో గొప్పగా కాల పరమాత్మ ఈ విశ్వావసు అంటే సమృద్ధి కనుక ఈ సమృద్ధి ప్రదాతగా మనకి ఈ కాలం అంతా కూడా అన్ని విధాలా కూడా ధనానికి లోటు ఉండదు, కానీ ప్రజల్లో అభిమానం
ఆ మానవ సంబంధాల్లో ఉండేటువంటి ఆ పరిడవిల్లేటువంటి అసలైనటువంటి నిజమైనటువంటి అనుబంధాల సుగంధం ఏదైతే పరిడవిల్లాలని కోరుకోవడం, దానికోసం మనం ప్రయత్నించడానికి పరాభవం వచ్చే ముందుగా అవినీతి అక్రమాలు అవన్నీ కూడా పరాభవానికి వెళ్ళాలని ఆకాంక్షతోనే ఈ విశ్వావసు నడవాలని ఆకాంక్షతో మనం చేస్తాం. ఎందుకంటే ఉగాది అంటే అంటే నక్షత్రం గనక ఆ ఆ గమనం ఏ నక్షత్ర గమనం ఉందో దాన్ని విశిష్టంగా మనం ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మార్పు చేర్పుల ఈ ఉగాది కాలం కళకళనిగా చెప్పుకుంటాం. కొత్త చిగుళ్ళతోటి నూతన వసంతనామం ఈ విశ్వాసు పంచాంగంలో చూసుకుంటే అది ఆ పంచాంగం ఇప్పుడు కూడా పంచాంగాలు కాలానికి తిథి వారం నక్షత్రం యోగం కరణాల ఈ పంచాంగ శ్రవణం వినడం అది కాలం యొక్క మహిమ తప్పకుండా అందరికీ కూడా శుభాల్ని కలిగజేసేటువంటిది. కనుక 6 రుచుల పండుగ ఇది. అన్ని రుచులతో పాటు మనకి వేప తినగ తినగ వేము తియ్యనను కానీ ఎన్ని సమస్యలు ఎన్ని సంశయాలు ఉన్నా కూడా వాటిల్లోంచి ఒక అమృత సుధని ఎలా అయితే జీవనం అన్ని రుచుల యొక్క కలయికగా సమిష్టిగా ఉండాలని దాని కాలప్రసాదంగా మనకి ఉగాది పచ్చడిని తీపి చేదు వగరు ఆ కారం లవణం ఈ అన్నిటి యొక్క సమాహారంగా మనం కాలం ఎందుకంటే కష్ట సుఖాలు మంచి చెడు అన్నీ ఉన్నటువంటి వాటిల్లోనే మనకి ఏదైతే ఆ సమన్వయమైనటువంటి జీవితం కోరుకుంటామో అది ఉగాది కాల పర్వానికి ఈ ప్రసాదంగా మనం ఉగాది పచ్చడిని 6 రుచుల ఆ సమ్మేళనం 6 ఋతువులు ఏదైతే ఉన్న 6 ఋతువులో ఈ వసంతం ఏదైతే ఈ వసంత ఋతువు నేనే ఉన్నానని గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ వసంత ఒక విశిష్టత ఆ వసంత విలాసం అది భగవత్ చేతనంగా మనం భావిస్తూ అందుకనే కాలస్వరూపంగా కాల ఆరాధనగా అలాగే ఆశయ సాధనగా మనకి నడిచేటువంటి ఒక పంచాంగ శ్రవణంలో మనం ఎప్పుడు కూడా ఆ తిథి వలన ఉన్నటువంటిది ఉత్తమమైనటువంటిది ఉత్తరాయణం దక్షిణాయనం ఈ 2 యుగల కాలం అది యుగాదిగా అంటే యుగళమైనటువంటి కాలం అనుకున్న యుగం యొక్క ప్రారంభం అనుకున్న యుగాది అది సంస్కృత నామం యుగాదిగా అనిపించిన అచ్చమైన తెలుగుగా ఉగాది ఎందుకంటే మనకి ఆ నక్షత్ర గమన కాలపర్వం వేపపోతలు మామిడి ముక్కలు చెరుకు ముక్కలు ఇవి కలుసుకుంటూ కొత్త బెల్లం ఈ కొత్త చింతపండు ఆ పులుపులతోటి లవణం మిరియం ఇలా ఈ షడ్రుచుల కలయిక భాగ్యం ఏదైతే ఉందో అది కలిమిగా ఆ ఆరోగ్య చెలిమిగా కూడా ఎందుకంటే వీటి యొక్క ఆ సమన్వయ రుచి ఏదైతే ఉందో అదే ఆరోగ్యానికి చెలిమిగా ఈ ఉగాది పచ్చడి ఆ కాల సంహిత ప్రసాదంగానే చెప్పుకోవచ్చు. కనుక దాంట్లో వేసేవి అన్నీ కూడా మధురిమలే దానికి జత అయ్యేటువంటివన్నీ కూడా మధురిమలుగా అరటిపండు ముక్కలు వేసిన తర్వాత మనకి ఎండు ద్రాక్ష వేసిన పప్పులు కానీ అదనపు ఆ మధురిమలతోటి అంటే మమత మానవతల మాధుర్యాలతోటి మధుమాసం యొక్క హేళ అది మధుర దరహాసంగానే ఈ కాలం హేళ కనుక వసంతాగమన స్వాగతానికి స్వరలాపనగా ఈ కవి కోకిళ్ళు కూడా కూస్తున్న అటు కోకిల రావాలు ఇటు కవిత స్వాగతాలు మంగళ వేదనాదాలు ఈ వేదపట్నాలతోటి ఈ ఉగాది పంచాంగ శ్రవణ విశిష్టంగా జయము విశ్వావసు వసంతము జనచేతన విశ్వాసకాలాల శుభమంగళం స్వాగతం అంటూ మనం ఈ పంచాంగంలో ఉన్నటువంటి తిథి సంపదను వార ఆయువును నక్షత్ర కార్యానుకూలతను విశేషాలని తెలుసుకుంటూనే కాల ప్రమాణంగా ఆ పరిణామాన్ని ఒక ప్రణాళికాబద్ధకంగా చేసేదే కనుక ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు ఇవన్నీ కూడా అవమానాలు ఇవన్నీ ఒక ప్రణాళిక కోసమే కాలం ప్రణాళిక కోసం పంచాంగం అందుకని ఎవరు ఏదున్నా కూడా ఈసారి విశ్వావసు చాలా విశ్వసనీయంగా విశ్వమంతా ఆశయంతో ఆశలతోటి వివిధ ఊహల పందిరిగా ఉగాది విరిని చేయడం కాల విజ్ఞాన సర్వస్వంగా ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నా కూడా మనకి ముఖ్యంగా చెప్పుకునేది కాలశక్తిగా ఒక విశేష ప్రశస్తిని విషయ జ్ఞాన ఆసక్తిల ఆ పర్వంగా మనం కాలపర్వాన్ని మనకి చెప్పడం కనుక ఎప్పుడు కూడా కృషికే ఆ కృషీవలత్వం ఉన్నది దానికి వికాసంగా రైతన్నల దరహాసం కావాలని అలాగే ఆశల కలబోతల నేతన్నలకు కూడా శుభాలు కలగాలని జనావళి అందరూ కూడా జనచేతనంతో ఆ తిరుమలేశ్వరి సన్నిధిలో జరిగే ఉగాది సంతస కొలువు సాక్షిగా అందరికీ కూడా
విశేషంగా జరగాలి. ముఖ్యంగా ఆదివారం నాడు కనుక రవి రాజుగా ఉన్నాడు. అందులో నవనాయకుల్లో ముగ్గురు శుభులు, మిగతా వారు అశుభంగా అనిపించినా ఈ ఏదైతే రాజు రవిగా ఉన్నాడో ఆయనే సైనాధిపతి అవ్వడం, సస్యాధిపతి అవ్వడం, చంద్రుడు మంత్రిగా ఉండడం, ఇద్దరికీ కొంచెం పరస్పర భిన్న దృక్పథం ఉన్నా దాంట్లో విశిష్టంగా మనకి ఆ చంద్రదరహాసాన్ని మనం ఆ శీతలాన్ని కోరుకుంటూనే రవితేజ ఉత్తేజమైనటువంటి ఆశా కిరణాల్ని పెంచుకుంటూ 27 నక్షత్రాలు అవి అశ్విని నుంచి రేవతి వరకు ఉంటే ఆ రేవతి నక్షత్రం అంటే ఆది వారంలో ఉన్నటువంటి ఆది మొదటితో ప్రారంభమవుతోంది, నక్షత్రాల్లో చివరినటువంటి రేవతితోటి ప్రారంభమవుతోంది. చాలా విశిష్టమైనటువంటిది. అందుకనే కాస్త అటు ఇటుగా ఉన్నటువంటివైనా శుభాశుభాలు ఎంత మిశ్రమైనా ఇక్కడ ముఖ్యంగా దేశం సస్యశ్యామలంగా ఉంటున్నటువంటి ఆశాజనకాన్ని మనం లోక కళ్యాణ పవనాలతోటి, చంద్ర దరహాసాలతోటి, ముఖ్యంగా సూర్యమిత్ర కమల వికాసాలతోటి, ఏటికో పేరు కనుక ఏడాదికో వసంతం అన్నట్టుగానే ఆత్మవిశ్వాస ఉద్దీపన కోసం ఏటేటా కాల ఊహల నవ్యోత్సాహం ఆశల కిరణాల ఉగాది ఈ ఎడారిలో ఓయాసిస్సుల్లాగా ఆశల ఆమని ఉషస్సులాగా ఈ ఉగాదోత్సవం నవనవోన్మేష విశ్వాసంగా నవవసంత సదృశంగా సాగాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి ఈ వసంత నవరాత్రుల యొక్క విశిష్టం ఏదైతే ఉందో అది ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది. శ్రీరామనవమి విశేషం, ఆ శ్రీరామ పట్టాభిషేక వైభోగం కూడా చేస్తాం కనుక ఆ విధంగా మనకి చాంద్రమానం ప్రకారం ఉన్నటువంటి వాటిల్లో 5126 సంవత్సరం ఇది ఈ విశ్వావసు కనుక ఈ ఆదివారం ఆ సూర్యభగవాన్ యొక్క నమస్కారాలు, సూర్యశక్తి యొక్క ఆరాధనతోటి, అలాగే ముఖ్యంగా హనుమంతుడు యొక్క అభయంతో, రేవతి నక్షత్రం కనుక వేదనాదం వేదాలని సుసంపన్నం చేసుకుంటూ మనం ఆ వేదజ్ఞానాన్ని విజ్ఞానాన్ని చేసుకుంటూ కాలశక్తి యొక్క విశిష్ట ప్రగాఢ విశ్వాస వికాసాలమై విశ్వైక ఆ వసుదైక భావనతోటి మనం ప్రకృతి రసానుభూతిని ఆస్వాదించే ఈ ఉగాదిని సహృదయంగా స్వాగతిద్దామని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఆ బంగారమైనటువంటి ఊహలు కనుక ఈ విశిష్టమైనటువంటి ఈ ఉగాది మనకి ఆ సత్యధర్మాన్ని నిలపాలనే ఆకాంక్షతో అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియచేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.